నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి టి సువర్ణరాజులు తెలిపారు. దేవరపల్లిలోని శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు గ్రంథాలయంలోని పుస్తకాలు, గ్రంథాలను చదువుకొని విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుకోవచ్చునని సూచించారు. గ్రంథాలయాల్లో వివిధ కాంపిటీషన్ పుస్తకాలు ఉన్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయ అధికారి వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేవరపల్లి సొసైటీ అధ్యక్షులు ఉప్పులూరి రామారావు, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు రమాదేవి, సుంకర రామకృష్ణ, దేవరపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పెందుర్తి రామరహిత, సిపిఎం నాయకులు ఉండవల్లి కృష్ణారావు, ఆచంట సుభాష్ చంద్రబోస్, జనసేన నాయకులు మాధవరం వెంకటేశ్వరరావు, దుగ్గిన లీలా గంగాధర నాయుడు, పాఠకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ధోరణి ఇలాగ పోయినట్లయితే అది మన శరీర ఆరోగ్యాన్ని కానీ మానసిక ఆరోగ్యాన్ని కానీ పొందుతీసే పరిస్థితి అయితే ముందు రాబోతుంది. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. జనరల్ నాలెడ్జ్ తెలుసుకోండి. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా అవగాహన చేసుకోండి. కానీ దాన్ని మిస్యూజ్ మాత్రం చేసినట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్, ఈరోజు నేను మండలాల్లో మీటింగ్లో డాక్రా మహిళతో 100 మంది డాక్రా మహిళతో మండలాలతో నేను మీటింగ్ చేస్తూ జరుగుతుంటే ఆ మహిళలు చెప్తా ఉన్నారు, ఈ సైబర్ క్రైమ్లో ఒక అమ్మాయికి ₹1,00,000 దోచేశారు. ఏదో లింక్ పంపించడం, వాళ్ళు తెలిసి సైబర్ క్రైమ్ అనేది పోలీసులు కూడా ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయాయి. అది మనకి బంగారు మాట వీళ్ళకి ఏమాత్రం సంకోచించదు, కానీ దాన్ని చెడుగా మాత్రం ఉపయోగించుకో. ఇంకొక విషయం చెప్తాను, మీరు ఎంత చదివినా వీటి కంప్యూటర్ స్క్రీన్ మీద కానీ ఫోన్ మళ్ళీ ఈ రోజున వచ్చామమ్మా. మరి ఆ ప్యాంప్లెట్ చూసాం. ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడ కళాశాల పెట్టినటువంటి 32వ సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరం కూడా గ్రంథాలయ వారోత్సవాలు ఎంతో చక్కగా ఏ లైబ్రరీ వచ్చినా సరే ఎంతో బాధ్యతగా ఎంతో బాధ్యతగా మరి ఎవరు లైబ్రరీగా ఉన్నా సరే మరి ప్రభుత్వం వారు ఆదేశించిన కార్యక్రమాలని చక్కగా చేస్తూ, అలాగే విద్యార్థులకు కూడా మరి ఎంతో చక్కమైనటువంటి సాంస్కృతికమైనటువంటి మరి ఫంక్షన్స్ లో భాగస్వామ్యం చేస్తూ ఆటల పోటీలు, పాటలు, డ్యాన్సులు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈ రోజు ఎంతో చక్కగా ఇంతమంది సమక్షంలో మన గ్రామ నాయకులు, మండల నాయకుల సమక్షంలో మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. యాక్చువల్గా మన గౌరవ ఎమ్మెల్యే గారు వెంకటరాజు గారు ఈ కార్యక్రమానికి రావాలి. వారు అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండడం వల్ల వారు రాలేకపోయారు. సత్యనారాయణ గారు ఈ గ్రామానికి సలహాలు తీసుకొని ఎంతో దిగ్విజయంగా జరుపుతున్నది ఈ వారం రోజులు. మరి మీ అందరి సమక్షంలో మన గ్రామ పక్షాన్ని వారికి నా హృదయ చదువుతో పాటు ముఖ్యంగా చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు అన్ని కూడా సైమల్టేనియస్ గా ఉండాలి. దేవరపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల